అందరికీ నమస్కారం. ఈరోజు మనం బొరుగులు గాని చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాము. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలండి, కొంచెం శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి అండి తరిగి పెట్టుకో, 3 పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటండి చిన్నది తరిగించుకున్నాను. ఆనియన్, చిన్న టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, ఇంకా ఎండుమిర్చి 2, ఇవి పుట్నాలండి, పప్పులు అంటారు. వీటిని మనము గ్రైండ్ చేసుకొని మెత్తగా లాస్ట్లో మనం ఉగ్గాని మీద చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని, పౌడర్ని, పుట్నాల పౌడరు. ఇప్పుడు ఇందాక మనం అన్నీ వేసుకున్నాం కదా, వీటిని కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. దీనిపైన కలుపుకోవాలి. ఇవి మధ్యలోపు మనం బొరుగులు తడుపుకుందాము, మరమరాలు. ఇవి బొరుగులండి, ఇక్కడ మరమరాలు అని కూడా అంటారు. వీటిని మనం వాటర్లో వేసుకోవాలి. ఇవి బొరుగులండి, వీటిని మనం ఇలాగ వాటర్లో తడుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తడిపాక ఇలా మెత్తగా అవుతాయి. మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడు తీసి ఇందులోకి ఒక గిన్నెలోకి ఇలా వాటర్ లేకుండా ఇలా కొంచెం ఫ్రెష్ చేసి దీంట్లో ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి, ఒక 1/2 స్పూను పసుపు. ఇలా అంతా కలుపుకున్నాక ఒక 1 మినిట్ ఆగి మనం ముందుగానే చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, మరమరాలు, వాటిని దీంట్లో వేసుకోవాలి. ఇందాక మనం పుట్నాల పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలాగ వీటిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం మనం కలుపుకోవాలండి. మొత్తం అన్నీ కలుపుకోవాలండి. దీన్ని మనం సిమ్లో
సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో ఉంటే మళ్ళీ మాడిపోతాయి. ఇలా వేడివేడిగా ఉగ్గని రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా ఒక 1 మినిట్ పెడితే కొంచెం పచ్చివాసన లేకుండా మంచిగా ఉంటుంది. బొరుగులు ఉగ్గని రెడీ అయిపోయిందండి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తొందరగా కూడా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు. వేసాక కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ పిండుకుంటే టేస్టీగా ఇంకా టేస్టీగా ఉంటుందండి ఉగ్గాని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ ఉగ్గాని కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే